అగ్రరాజ్యం అమెరికాలో ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని బయటపెట్టిన సెక్స్ కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్లను వరుసగా విడుదల చేస్తున్నారు. తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడింది ఇవి వెలుగులోకి తెస్తున్నాయి. అతడి సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాణి సుపుత్రుడు ప్రిన్స్ ఆండ్రూ, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, దివంగత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్లు ఉన్నారు. 1974లో సామాన్యమైన లెక్క టీచర్గా కెరియర్ మొదలుపెట్టిన ఎప్స్టీన్ 1976లో ట్రేడర్గా మారాడు. తక్కువ కాలంలోనే సొంత బ్రోకరేజ్ సంస్థని ఏర్పాటు చేసుకుని ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు ఎప్స్టీన్. పలు స్టార్టప్లు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, సినిమా తారల మనీ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఎప్స్టీన్ సంస్థలే చూసేవి. ఇలా వారితో ఉన్న పరిచయాల్ని వాడుకుని మరింత ఎదిగాడు. ఈ క్రమంలోనే పేద మధ్యతరగతి బాలికలు, యువతులకి భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని తన నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. ఈ చీకటి వ్యవహారంపై ఓ బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో 2005లో ఎప్స్టీన్ బండారం బయటపడింది. అరెస్టు తర్వాత అతను హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మరణించాడు. లైంగిక నేరాలు, సెక్స్ ట్రాఫికింగ్కి పాల్పడ్డ జెఫ్రీ విచారణ జరుగుతూ ఉండగానే 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలియనీర్స్తో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రస్తుతం 40 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. జెఫ్రీ విషవలయంలో చిక్కుకుని హింసకు గురైన బాధితుల ఇంటర్వ్యూలు వీటిలో ఉన్నాయి. జెఫ్రీకి సన్నిహితుల్లో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారు ఉన్నారు. క్లింటన్పై ఎలాంటి ఆరోపణలు చేయనప్పటికీ ప్రిన్స్ ఆండ్రూ మాత్రం ఓ 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. ఫ్లోరిడా, న్యూయార్క్, మెక్సికోల్లో ఉన్న జెఫ్రీ నివాసాలు దారుణాలకు కేంద్రంగా పనిచేశాయి. తాజా జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఉండటం మరో సంచలనంగా మారింది. కోర్టు పత్రాల్లో డో 36గా సూచించిన బిల్ క్లింటన్ పేరు సీల్డ్ రికార్డుల్లో 50 సార్లు ప్రస్తావించారు. క్లింటన్ పై ఆమె ఆరోపణలు చేయనప్పటికీ ఎప్స్టీన్ నివాసంలో ఇద్దరు యువతులతో కలిసి మాజీ అధ్యక్షుడిని చూసినట్లు ఆమె పేర్కొంది. కానీ క్లింటన్ మాత్రం తాను ఎప్పుడూ అక్కడకు వెళ్లలేదని ఖండించారు. అయితే ఫ్లైట్ రికార్డులు అతను తన అధ్యక్ష పదవి తర్వాత పారిస్, బ్యాంకాక్, బ్రూనై వంటి అంతర్జాతీయ పర్యటనల కోసం ఎప్స్టీన్ విమానాన్ని ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. కాగా మరో బాధితురాలు జోహన్నా స్నోబెక్ జెఫ్రీ తనతో ఒకసారి బిల్ క్లింటన్ అమ్మాయిలను ప్రస్తావిస్తూ తక్కువ వయసులో ఉన్నవారిని ఇష్టపడతారని చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చింది. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 22 ఏళ్ల వైట్ హౌస్ ఇంటర్న్తో కూడా ఎఫ్ఐఆర్ కొనసాగించాడు. ఇక జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కార్యకలాపాల్లో అతడి ప్రియురాలు మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రస్తుతం 20 ఏళ్ల జీవిత ఖైదుని అనుభవిస్తోంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఈ చీకటి కోణపు పత్రాల్లో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.